డబ్బును కేవలం దాచుకోకు, పని చేయించు. 5వ సూత్రం, సహనం ఉన్నవాడే ధనవంతుడు అవుతాడు. తాతయ్య చివరగా అన్నాడు, త్వరగా ధనవంతుడు కావాలనే ఆశ చాలామందిని నష్టపరుస్తుంది. ఒక వ్యక్తి ఒక్కరోజులో కోటీశ్వరుడు కావాలని రిస్క్ తీసుకున్నాడు. చివరికి ఉన్నదంతా కోల్పోయాడు. మరో వ్యక్తి చిన్న చిన్న మొత్తాలను సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టాడు. 10 సంవత్సరాల తర్వాత అతనికి పెద్ద సంపద ఏర్పడింది. ఉదాహరణకు, బాంబూ చెట్టు మొదటి కొన్ని సంవత్సరాలు బయటికి పెరగదు, కానీ వేర్లు బలపడతాయి, తర్వాత వేగంగా ఎదుగుతుంది. మన జీవితంలో కూడా అలాగే. ఇందులో పాఠం ఏమిటంటే, సహనం, క్రమశిక్షణ, నిరంతర ప్రయత్నం ధనవంతులను తయారు చేస్తాయి. తాతయ్య చివరి మాట మనవల వైపు చూస్తూ ఇలా అన్నాడు, పిల్లలు, డబ్బు అనేది కేవలం నోట్లు కాదు, అది మన కష్టం, సమయం,